ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద కుట్ర జరుగుతూ ఉంది. నువ్వు రావాలి అంటే ఆ రోజు ఖమ్మం నుంచి పెద్దితో పాటు నేను పాల్గొన్న చివరి అంటే ఒక పోరాట కార్యక్రమంలో అదే చివరి కార్యక్రమం. నిజంగా అది చివరి కార్యక్రమం అయిద్దని నేను ఎప్పుడూ అనుకోలే, కలలో కూడా కనలేదు. సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద కూడా పోరాడింది. పోరాటంలో ఎంతో ఘర్షణ పడ్డాడు. పాపం ఆయన జీవితమే ఘర్షణ. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, శాసనసభ్యుడిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన పోరాటాలని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మేమైతే స్వర్గీయులు బియ్యాల జనార్దన్ రావు గారి ఇంట్లో సుదర్శన్ రెడ్డి కిరాయికి ఉండేవాడు. ఆ ఇంట్లో నేను సుదర్శన్ రెడ్డి గారు నెల రోజులు 40 రోజులు అదే ఇంట్లో ఉన్నాం, ఒక రూమ్లో ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం. పరకాల ఎన్నికప్పుడు కానీ స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో పొద్దుగాలేసి తిరిగేవాడు. ఆరోగ్యం గురించో అన్నం గురించో ఆలోచించేవాడు కాదు. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుడిని, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెద్ది లేని మీటింగ్లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కనలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. నిజంగా ఆయన ధైర్యస్తుడు. అటు ఉద్యమంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వ అక్రమాల మీద అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడిండు. చివరి శ్వాస దాకా కూడా కొట్లాడిండు. వ్యక్తిగా సుదర్శన్ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన పోరాటాలు, ఆయన ప్రజల కోసం పడ్డ తపన తప్పకుండా మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఆయన స్ఫూర్తి కోసం, ఆయన పోరాటాల కోసం తప్పకుండా అందరం కూడా ఆయన యొక్క జ్ఞాపకం కోసం కృషి చేద్దాం. కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. ఆ రోజు యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అమెరికా డాక్టర్లతో మాట్లాడండి, లండన్లో ఉన్న డాక్టర్లతో మాట్లాడండి, ఈ ప్రపంచంలో ఏ చిన్న అవకాశం ఉన్నా ఏమైనా చేద్దాం, పెద్దిని బతికించండి అని మాట్లాడిన కేసీఆర్ గారి మాటలు అంటే ఆయన పట్ల ఎంత ప్రేమ కేసీఆర్ గారికి ఉందో మనం గుర్తు చేసుకోవాలి.
అందువల్ల తప్పకుండా ఆ కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు, నర్సంపేట ప్రజలకు అన్ని రకాల కూడా మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు పెద్దన్న లేకపోవచ్చు, మన కేసీఆర్ గారు ఉన్నారు. యావత్ బీఆర్ఎస్ కుటుంబం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పెద్ద గారికి జోహార్. థ్యాంక్ యూ హరీష్ అన్న. ఏం లేదు కానీ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. కేటీఆర్ గారికి హరీష్ అన్నకి చెప్తున్నా, విగ్రహం పెడదామన్నా కూడా విగ్రహాన్ని కూడా గులగొట్టారు. ఎంత ఘోరం అంటే అది ఘోరం. 11 రోజుల నుంచి నియోజకవర్గంలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. జిల్లా నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఉండే ఆయన పేరు మీద మెడికల్ కాలేజీ ఆయన పేరు మీద పెట్టినట్టు పోరాటం చేయాలి. ఇలాంటే బాబు, దయచేసి కార్యకర్తలకు అండదండలు మీరు ఉంటే చాలు. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. జోహార్ పెద్ద సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్దన్నకు, జోహార్ పెద్దన్నకు. గౌరవనీయులైన నరసంపేట అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి స్వప్న గారు, వారి పిల్లలకు, వారి సోదరులకు, వారి తల్లిగారికి, పెద్దలు హరీష్ రావు గారు, పెద్దలు మధుసూనాచారి గారు, బండా ప్రకాష్ గారు, దయాకర్ రావు గారు, గౌరవ జిల్లా శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, ఆరూరి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ రాజయ్య గారు, అట్లాగే వేదికపైనున్న మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, ఇంకా